సార్స్ కానీ, పేరెంట్స్ కానీ, ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, మీరు ఇంట్రెస్ట్‌తో చదవండి, చదవండి, ఇంట్రెస్ట్ పెట్టాలి, ఇంట్రెస్ట్‌తో చదివితేనే కదా చదువు వచ్చేదని అంటూ ఉంటారు. సో, ఆ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఎట్లా పెట్టి చదవాలి? అసలు ఏంటదది? ఇంట్రెస్ట్ అనేది మనం పుట్టించుకునేది కాదు. ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు పుట్టించాలి. అది మన సార్స్ అయినా, మన పేరెంట్స్ అయినా, ఎవరైనా సరే. మన స్వతహాగా మనకి అది ఇంట్రెస్ట్ పుట్టదు. అది వాళ్ళు పుట్టించి, వాళ్ళు చెప్తే కానీ అది మనకి రాదు. యాక్చువల్‌గా ఇంట్రెస్ట్ అనే పాయింట్ పెద్దవాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలియకపోయినా మనకి చెప్తారు. వాళ్ళకి ముందు వాళ్ళకి తెలీదు. కాకపోయినా యాహ్! మనకి చెప్తారు. కరెక్ట్. సో, వాళ్ళకే తెలీదు అసలు ఇంట్రెస్ట్ అనేది అది స్వతహా పుట్టేది కాదు. ఎవరైనా సరే పుట్టించాలి. ఎన్విరాన్మెంట్ అది సార్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఏదైనా సరే. అది అంతేనా? సొంతంగా పుట్టదు. కాబట్టి వాళ్ళు పుట్టించాలి. ఓకే. అసలు ఇంట్రెస్ట్ అనేది సొంతంగా పుట్టదు. ఇంకో దాని స్టిమ్యులేషన్ వలన మనకి ఒక ఇంట్రెస్ట్ ఒక దాని మీద ఏర్పడుతుంది. ఎలా అయితే గనక మూవీస్ అంతేనా? అంతే. యాహ్! ఎగ్జాంపుల్ మూవీస్. ఓకే. మూవీస్ వచ్చేసరికి ఇంట్రెస్ట్‌గా చూస్తారు. చదువు దగ్గర వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఏమైపోతుందని అంటారు. ఇప్పుడు మరి? అవును. మూవీస్‌లో ఏమో అది జరుగుతూనే ఉంటుంది. అది పక్కన నవ్వులు లేకపోతే యాక్షన్ అలా జరుగుతుంది. దీంట్లో ఒకటే ఉంటుంది. కాబట్టి అది కుదరదు. రాదు ఓకే. ఇంట్రెస్ట్. సో, మీకు ఇంట్రెస్ట్ పుట్టేటట్టుగా సినిమా ఉంది. అంతేనా? ఐ మ్యారేజ్. అంతేనా? కరెక్టా? యెస్. యాహ్! ఓకే. సో, మరి స్టడీ వచ్చేసరికి అదే విధంగా ఇంట్రెస్ట్ పుట్టేలాగా చేయగలిగేది ఉండుంటేనే వస్తుంది. యాహ్! ఓకే. థాంక్ యూ. వెల్కమ్. ఓకే. హోంవర్క్స్ అనేది మనకి ఎందుకు ఇస్తారు? యాహ్! హోంవర్క్ అనేది సబ్జెక్ట్ అర్థం అవ్వకపోతే ఇస్తారు. ఓకే. మరి హోంవర్క్ అనేది మీకు అర్థమైతే ఇవ్వాల్సిన అవసరం లేదా? లేదా? లేదు. ష్యూర్. లేదు. అయినా టీచర్స్ రాయమంటారు. ఓహ్! కరెక్టే పాయింటే. ఎందుకని టీచర్స్ రాయమంటారు? ఓకే. సో, మీకు 2+2 ఎంత? 4. ఓకే. ఎందుకని 2+2 4 అనేది మళ్ళీ మీకు హోంవర్క్ ఇవ్వరు? ఓకే. మీకు క్లాస్ వర్క్ కూడా అంటే మీరు క్లాస్‌లో ఏదైతే మీకు లెసన్ చెప్తారో అప్పుడు కూడా ఇంత పర్ఫెక్ట్‌గా మీకొచ్చేస్తే హోంవర్క్ అనేది అవసరమా? సో, మరి మీకు హోంవర్క్ అవసరం లేకుండా ఉండాలంటే ఏం జరగాలి మరి? క్లాస్ పూర్తిగా అర్థం అవ్వాలి. సో, క్లాస్ పూర్తిగా అర్థం అవ్వడానికి ఏం జరగాలి? మీకు అర్థమయ్యేటట్టు టీచర్స్ చెప్పాలి. ఇంట్రెస్ట్‌గా వాళ్ళు చెప్పాలి. ఓకే. మీలో ఇంట్రెస్ట్ అనేది కల్పించాలి టీచర్స్. సో, కాబట్టి మీరు ఒకళ్ళు ర్యాంక్ బాగా తెచ్చుకోవడం కానీ, తెచ్చుకోకపోవడం కానీ దీంతో సంబంధం లేదు. ఎందుకని అంటే లేదు. అంతేనా? ఎందుకని అంటే కనుక మీకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సింది ఎవరు? ఓకే. సో, కాబట్టి మీరు చదివినా, చదవకపోయినా ఏది జరిగినా సరే ఎవరు రెస్పాన్సిబుల్? ఓకే. థ్యాంక్ యూ. సో, హోంవర్క్ ఒకవేళ కనుక ఉండకూడదంటే మీకు అర్థమైంది టీచర్స్ మీకు బాగా చెప్పాలి. మీకు ఇంట్రెస్ట్ కల్పించాలి. ఓకే. రైట్. సో, అంతేనా? ఇంకేదైనా చెప్పదలుచుకున్నారా? ఓకే. థ్యాంక్ యూ.